గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు లాస్ట్ డే స్పిటి. సో ఇక్కడ నుంచి స్పిటి నుంచి మేము కల్పాకి వెళ్తున్నాము. 230 కిలోమీటర్స్, 6 to 8 hours జర్నీ. సో స్పిటి వ్యాలీకి రావాలంటే ఎసెన్షియల్స్, మ్యాండేటరీ థింగ్స్ ఏం కావాలి మనకంటే, ఇప్పుడు మనమైతే హైలక్స్ ఉంది కాబట్టి హైలక్స్కి మనం ఆల్ టెరెన్ టైర్స్, స్టాక్ టైర్స్ పనికిరావు, ఇక్కడ రిస్క్ తీసుకోవద్దు. ఒకవేళ స్టాక్స్ టైర్స్ ఉంటే మినిమం 2 స్నో చైన్స్, రియల్ వీల్ డ్రైవ్ అయితే రియల్ వీల్కి, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే ఫ్రంట్ వీల్ కంపల్సరీ స్నో చైన్స్ వేసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే షావల్ ఉండాలి మనకు, ఏదైతే పార ఉంటుంది స్నో తీయడానికి, ప్లస్ గ్రిప్పర్స్, శాండ్ గ్రిప్పర్స్ అంటారు, టైర్ కింద గ్రిప్ చేయడానికి 2 దొరుకుతాయి అనమాట, అవి తీసుకోవాలి. ఇంకోటి కోల్డ్ స్టార్ట్, ఇంజన్ బ్లాంకెట్స్ దొరుకుతాయి. ఇది కార్ సంబంధించినవి చెప్తున్నా నేను. ఇంజన్ బ్లాంకెట్స్ వస్తాయి. సో నైట్ మీరు పండుకునే ముందర మినిమం ½ an hour to 1 hour ఇంజన్ స్టార్ట్ చేసి బ్లాంకెట్ కప్పేసి ఇంజన్ కవర్ చేస్తే మీకు అర్లీ మార్నింగ్ సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే టొయోటా హైలక్స్ అయితే కింగ్, ఇక్కడ సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అయిపోతున్నాయి. థార్స్కి అయితే చాలా ప్రాబ్లం అవుతున్నాయి స్టార్ట్ అవ్వడానికి. ఇంకోటి జంపర్స్, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. బ్యాటరీ డ్రైన్ కావద్దు అంటే మీరు జంపర్ తీసుకురావాలి. ప్లస్ మీరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారంటే, మా గ్రూప్లో అయితే మెకానిక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ కూడా నేను అన్నాను, వాళ్ళకి పెద్ద గరేజ్ ఉంది. సో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర చెక్కర్ కూడా ఉంది. ఈవెన్ మీది ఏబిఎస్ కానీ, మీది ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏదైనా మాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మీరు డ్రిఫ్టింగ్ చేసినా ఎట్లాంటిదైనా సెన్సర్స్, మాయిశ్చర్ ఉంటే, చెక్కర్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం తెలుస్తుంది, టైం సేవ్ అవుతుంది, ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అయిపోతే మన కార్ రీస్టార్ట్ అయిపోవచ్చు. సో ఇది గైస్, యాంటీ ఫ్రీజింగ్ లిక్విడ్ కూడా మీరు తెచ్చుకోవచ్చు, మేమైతే ఇయ్యలేదు. సో ఇవైతే మినిమం ఎసెన్షియల్స్. ఇంకోటి మనం మెడిసిన్స్ తెచ్చుకోవాల్సిందే. చాలామందికి ఇక్కడ సిక్నెస్ ఉంది, హెడేక్ కానీ, మోషన్స్ కానీ, ఫీవరిష్ కానీ, ఈ బాగా కోల్డ్ని తట్టుకోలేం కాబట్టి మెడిసిన్స్ కంపల్సరీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ, ప్లస్ ఇన్ఫ్లేటర్, టైర్ ఇన్ఫ్లేటర్. ఇక్కడ మనం గాలి, మన హైలక్స్లో అయితే 33 ఉంది, కానీ మనం 28 వరకు మనము చేసుకోవచ్చు అనమాట. దానికంటే తక్కువ వేసుకుంటే ఎక్కువ గ్రిప్ ఉంటుంది మనకు. ఇంకా స్నాక్స్ వచ్చేసి డార్క్ చాక్లెట్స్ కానీ ఏదైనా, మనకు ఎనర్జీ బార్స్, ప్రోటీన్ బార్స్, ప్లస్ వామ్ వాటర్ తాగుతూనే ఉండాలి మనం, హైడ్రేటర్ ఉండాలన్నమాట. ప్లస్ సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్ కంపల్సరీ. ఇక్కడ ఎండ్ అయితే చాలా బ్రైట్ ఉంది మార్నింగ్, ఈవెన్ స్నో వల్ల టోటల్ వైటిష్ ఉంటుంది కాబట్టి సన్ గ్లాస్ మ్యాండేటరీ, సన్ స్క్రీన్ మ్యాండేటరీ, ప్లస్ మాయిశ్చరైజర్, ప్లస్ లిప్ బామ్. మంచి బ్రాండ్ తీసుకోండి, పనికి వచ్చేటి. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.